హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. మీ అందరికీ విరజాజి పూలు పూస్తున్నాయా లేదా అన్నది కామెంట్స్లో తెలియజేయండి నాకు. ఇక ఈరోజు వీడియో విరజాజి పూలు మొగ్గలు వేస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా వేస్తున్నాయి. అయితే మనం నీరు పోయొద్దండి. ఏంటి నీళ్ళు పోయొద్దు అంటున్నారు, ఏంటి మొక్కకు అనుకుంటున్నారా? ఏం లేదండి, నీరు ఎక్కువ పోసారనుకోండి మొగ్గలు రావటం తగ్గిపోయి కొమ్మలు ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొగ్గలు రావు. ఇదిగో చూసారా, ఏకంగా ఇలా పొడుగ్గా కొమ్మలు పెరిగిపోతాయి. అందుకని మనం నీరు వారానికి ఒకసారి పోయాలండి. నీరు ఇదిగోని చూస్తున్నారు కదా, ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. ఇలా మీకు కూడా రావాలి అంటే ఏం నీరు ఇస్తున్నారు అని అడుగుతారా? చెప్తాను. దానికి నీరు వారానికి ఒకసారి పోయాలండి విరజాజి మొక్కకి. అంటే ఎండిపోతుందేమో అనుకోవచ్చు. ఈ వారం రోజుల్లోపు బియ్యం కడిగిన నీళ్ళు ఒకరోజేమో ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజరు, ఒకరోజేమో బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు. అలాగా అంటే అందులో శీతాకాలం కదండి, రోజు మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇవి రోజు ఇవ్వకూడదు, మబ్బుగా ఉన్నప్పుడు అసలు ఇవ్వకూడదు. తేమ చూసుకుని మొక్కకి ఇవ్వాలన్నమాట ఈ ఫెర్టిలైజర్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ పూయటం అయిపోయిన తర్వాత ఇలా ఉన్న వాటిని ఇలా కొమ్మలు తుంచేసుకోవాలండి. ఇలాంటి కంకులు తుంచేసుకుంటేనే మనకు కొత్త చిగుళ్ళు వస్తాయన్నమాట. మళ్ళీ మనకి ఎక్కువ పూసే అవకాశం ఉంది, కొత్త కంకులు వేస్తుందన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ అండి ఇది మెడికల్ షాపుల్లో దొరుకుతుంది, లేదంటే మామూలు ఈ యూరియా షాపులు, ఎరువుల షాపుల్లో కూడా దొరుకుతుందండి. ఇది 1 స్పూను ఇందులో కలుపుకోవాలి. ఇలా ఉంటుందండి. ఈ ఉప్పుని ఇందులో కలిపేసి ఎప్సమ్ సాల్ట్ని ఈ వాటరు మనం విరజాజి మొక్కకి ఇస్తూ ఉంటే మొగ్గలు బాగా వస్తాయండి. నేనైతే 20 రోజులకు ఒకసారి ఇది ఇస్తాను, 2 రోజులకు ఒకసారి అలాగ మారుస్తూ, ఇందాక చెప్పా కదా, రోజు ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను. వాటర్ అయితే తక్కువే ఇస్తున్నాను మొక్కకి. ఈ నీరు ఇప్పుడు విరజాజి మొక్కకు పోద్దాం. ఇప్పుడు మొక్క మొదట్లో పోసేయచ్చండి. మామూలు వాటర్ ఏం కలపలేదు, నేను డైరెక్ట్ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపానమాట. మీరు కూడా వాటర్ తక్కువ ఇచ్చి ఈ లిక్విడ్స్ ఇస్తే తప్పకుండా మీకు కూడా చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. ఈ టిప్స్ పాటించండి, మీకు కూడా విరజాజి పూలు బాగా పోస్తాయి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు కూడా పూస్తున్నాయో లేదో నాకు కామెంట్స్ పెట్టి తెలియజేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ.